హాయ్ మామ, సూర్య గారు నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు అలియాస్ వీరభద్రుడు సినిమాని అయితే చూశాను. ఈ సినిమా చూస్తే నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు మామ, బాగానే ఉంది. ఈ సినిమా యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన ఆర్జే బాలాజీ గారి డైరెక్షన్లో అయితే ఈ సినిమా వచ్చింది. ఇంతకుముందు ఈయన డైరెక్షన్లోనే నయనతార గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన అమ్మోరు తల్లి అని ఒక సినిమా అయితే కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. అది డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. ఆ సినిమా డివోషనల్ కమ్ కామెడీ సినిమా. అలాంటి టైప్ ఆఫ్ సినిమాయే ఇది కొంచెం మెయిల్ వర్షన్లో అయితే అనిపించింది. ఈ సినిమా కరుప్పు అలియాస్ వీరభద్రుడు. ఈ సినిమా ముందు కథ పాయింట్ విషయానికి వస్తే నాంపల్లి కోర్టులో ఉన్న లాయర్స్ అందరూ కూడా చెడ్డవాళ్ళు. అలాంటి చెడ్డవాళ్ళకి లీడరే మన ఆర్జే బాలాజీ గారు. అయితే ఆయన చేస్తున్న తప్పుల్ని సరిదిద్దడానికి మన సూర్య గారు అయితే వస్తారు. అసలు వాళ్ళిద్దరికీ ఒక చిన్న ఆర్గ్యూ జరిగి ఒక సవాల్ అయితే చేసుకుంటారు. ఆ సవాల్ ఏంటి, అసలు ఏం జరిగింది, సూర్య గారు ఎందుకు వచ్చారు, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా అయితే చూడాలి. అయితే ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం మన సూర్య గారు ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన టైటిల్ కార్డ్ నుంచి వచ్చిన ప్రతి మూమెంట్ని ఎక్స్ట్రాడినరీగా సీన్లు పిక్చరైజ్ చేసుకున్నారు, చాలా బాగా రాశారు. సో ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సూర్య గారి పాత మూవీస్లో కొన్ని రెఫరెన్స్ సీన్లు అయితే తీసుకున్నారు. లైక్ సింగం కానీ యువ సినిమా సీన్స్ కానీ అవన్నీ కూడా థియేటర్కల్ మూమెంట్స్. అది ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఎక్స్ట్రాడినరీ అయితే అనిపించింది నాకు. మీరు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఇంకో యాక్టర్గా చేసిన మన ఆర్జే బాలాజీ గారు యాక్టర్ కమ్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆయనకి చాలా మంచి రోల్ అయితే పడింది. సో ఒక పక్క కామెడీగా విలన్గా రెండు రోల్స్ని చాలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నారు, చాలా బాగా పిక్చరైజ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ సూర్య గారి కంటే మన ఆర్జే బాలాజీ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది ఆర్జే బాలాజీ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఇది నచ్చొచ్చు. అండ్ అలాగే త్రిష గారికి చాలా మంచి రోల్ అయితే పడింది. కొంచెం చిన్న రోల్ అయినా కూడా బాగానే ఉంటుంది. అండ్ కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ని బాగా డిజైన్ చేశారు. లైక్ ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, అది బాగుంటుంది. సెకండ్ పార్ట్కి లీడ్ కింద క్లైమాక్స్లో ఒక సీన్ అయితే చేశారు, అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం సాయి అభ్యంకర్ గారు ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూర్య గారు వచ్చిన ప్రతి మూమెంట్ని కూడా చాలా బాగా హైప్ చేశారు. ఆయనకి సూర్య గారికి అసలు డిఫరెంట్ క్యారెక్టర్ పడింది, ఆ క్యారెక్టర్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, అదైతే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపించింది. బట్ ఈ సినిమాలోని ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కన్నా సాంగ్స్నే కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు, అదొక్కటే నాకైతే మైనస్ అనిపించింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే సూర్య గారి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఇంకా సినిమాలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే సినిమాటిక్ లెబర్ట్ని కొంచెం ఎక్కువగా తీసుకున్నారు, అది కొంచెం తేడా అనిపించింది. ఎందుకంటే లైక్ ఇప్పుడు టైప్ ఆఫ్ చెప్పాను, దేవుడ్ టైప్ ఆఫ్ సినిమా అన్నాను. ఆ దేవుడ్ టైప్ ఆఫ్ సినిమాలో కొన్ని లాజిక్లెస్ సీన్స్ అయితే ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత నిజంగా ఇలా జరుగుతుందా అనే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ సూర్య గారు ఇంతకుముందు కోర్ట్ డ్రామాస్ మూవీస్ అయితే చాలా చేశారు. ఆ కోర్ట్ డ్రామా మూవీస్ లాగా ఇది ఉంటుంది అనుకోండి. కొంచెం ఆ కోర్ట్ డ్రామా మూవీస్లో చాలా బాగా డిజైన్ చేస్తే ఇది కోర్ట్ డ్రామా కన్నా డిఫరెంట్ వేరే క్యారెక్టరైజేషన్కి అయితే వెళ్తుంది సూర్య గారిది, అదైతే బాగా అనిపించింది. అండ్ ఇందులోని త్రిష గారి రోలు ఇంపార్టెంట్ రోల్ బాగానే ఉంది అనిపించిన, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ, ఆవిడ ఫ్యాన్స్కి అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం. యాజ్ యూజువల్ చెప్పినట్టే ఇంతకుముందు సాంగ్స్ మాత్రం కొంచెం తేడా కొట్టాయి. ఇంతకుముందు సాయి అభ్యంకర్ గారు ఇంతకుముందు చేసిన సినిమా డ్యూడ్ సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగా ఎలివేట్ అయ్యాయో అది మాత్రం ఈ సినిమాలో కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఎలివేట్ అయినా సాంగ్స్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కొన్ని సీక్వెన్సెస్ అయితే వస్తాయి, ఆ సీక్వెన్స్లో ఏది లిరిక్స్ మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ సినిమాలోని డబ్బింగ్ ఇష్యూస్ ఉంది, ఎందుకంటే కొన్నిటికి లిప్సింక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. సినిమా స్టార్టింగ్ ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఇది అసలు తెలుగు డబ్బింగ్ సినిమానా అని ఫీల్ అయితే కలుగుతారు ఫస్ట్ 2 minutes, ఎందుకంటే ఓవరాల్గా మొత్తం తమిళ్లోనే ట్రాన్స్లేట్ అవుతుంది. ఎక్కడ కిందన సబ్ టైటిల్స్ కూడా ఎయిర్, అది బిగ్గెస్ట్ మైనస్. అక్కడ ఏం జరుగుతుంది తమిళ్ రాయడానికి అయితే అసలు ఆ సీన్ యొక్క ఎమోషన్ కూడా క్లియర్గా కనెక్ట్ అవ్వడం. మధ్యలో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది కూడా టోటల్ పూర్తిగా తమిళ్లో ఉంటుంది, అది కూడా పెద్ద డిసప్పాయింట్ అయితే చేస్తుంది ఆ ఒక సీన్ అయితే మాత్రం. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే మాత్రం సూర్య గారు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాచబుల్. హ్యాపీగా ఫ్యామిలీస్తో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్తో చూడొచ్చు. ఎటువంటి వాచబుల్ కాని సీన్స్ అయితే మాత్రం ఏవి ఈ సినిమాలో లేవు. సో ఇది క్లీన్ ఎంటర్టైనర్ మూవీ అని అయితే అనుకోవచ్చు. సూర్య గారు ప్రీవియస్ కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే బాగుంది, హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సినిమాకి షుగర్ ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.